కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక మలుపు తిరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలను కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. కేబినెట్ ఆమోదంతో అన్ని నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్, హరీష్ రావు, ఈటల చెప్పడంతో కమిషన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆనాటి మంత్రివర్గ తీర్మానాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 13న నీటిపారుదల శాఖ కూడా లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మంత్రుల సమావేశంలో చర్చించారు. అంతేకాదు కమిషన్ కు అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు. కేసీఆర్ ను దోషిగా నిరూపించాలనే దిశగా కమిషన్ ప్రయత్నాలుంటే అవి రేవంత్ సర్కార్ కే రాజకీయం పరంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో లోపాలు, ఆర్థిక అవకతవకలపై 2024 మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కమిషన్ ఇప్పటి వరకు 100 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. ఈ విచారణలో భాగంగా నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇతర కీలక వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు సేకరించింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ మీటింగ్ల వివరాలు అందకపోవడంతో కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక నిర్ణయాలు కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్లు అధికారులు, అప్పటి మంత్రులు కమిషన్ కు వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ స్థల మార్పు, డిజైన్ ఖరారు, నిధుల కేటాయింపు వంటి అంశాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయాలకు సంబంధించిన కేబినెట్ మినిట్స్ ను కమిషన్ డిమాండ్ చేసింది. గతంలో ఇంజనీర్ల ఓపెన్ కోర్టు విచారణ సందర్భంగా ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత 2 సార్లు లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంతృప్తికర సమాచారం అందలేదు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ మంత్రుల స్టేట్మెంట్ల తర్వాత 3వ లేఖ రాయడం ద్వారా కమిషన్ తన ఆగ్రహాన్ని స్పష్టం చేసింది. కమిషన్ గడువు జూలై 31 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో త్వరగతిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణ ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని భావిస్తోంది. అయితే కేబినెట్ మినిట్స్ అందకపోవడం వల్ల కమిషన్ నివేదిక ఆలస్యం కావచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.